నమస్తే మిత్రులారా, నేను జయశ్రీమిష్ని. తెలంగాణ రాష్ట్రంలో మరో కారు ఇచ్చి రాజేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటు చూసినా కూడా అంతర్గత యుద్ధాలు మొదలైనవి. ఇందులోనూ రాహుల్ గాంధీ హస్తం ఉందంటూ 2023లో ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటే 2026 డిసెంబర్ 9వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో 3 ఏళ్ల తర్వాత కొత్త సీఎంను ఏర్పాటు చేస్తామనుకుంటూ అధిష్టానం నిర్ణయం తీసుకున్న టైంలోనే కొండా సురేఖ గారి యొక్క తనయురాలు కొండా సుస్మిత గారు పేల్చిన బాంబు తెలంగాణ రాష్ట్రం మొత్తం తలకిందలైపోయింది. వ్యవహారం మొత్తం రాష్ట్రం మొత్తం కారుజిచ్చు అంటుకున్నట్టుగా అయిపోయింది. రేవంత్ రెడ్డిని ఎట్లా చేసినా సీఎంగా దింపాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఇతను సీఎంగా మాకు వద్దని చెప్పేసి మంత్రివర్గం వాళ్ళు, మాకు మంత్రి పదవులు ఇవ్వడం లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో మొత్తం దోచుకుంటుందని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు, మా నియోజకవర్గాలకు నిధులు ఇస్తలేరు, మేము మరో జీవన్ రెడ్డి లెక్క తయారై బీఆర్ఎస్ పార్టీలో చేరుతామని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పాత కాంగ్రెస్ కోసం పనిచేసి ఆస్తులు మొత్తం తగలబెట్టుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మాకు భవిష్యత్తు లేదని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు, ఎటు చూసినా కూడా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి కనపడుతుందా? ఎక్కడ కూడా తృప్తి లేదు. ఎవరికి తృప్తి ఉంది? రేవంత్ రెడ్డి కుటుంబానికి తృప్తి ఉంది. రేవంత్ రెడ్డి డ్రైవర్కి, డ్రైవర్ వాళ్ళ పిఏకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, వీళ్ళ యొక్క చైన్ సిస్టానికి లాభం ఉంది తప్ప ప్రజలకు ఎక్కడ కూడా లాభం లేదు. కొండల ఫ్యామిలీ పైన, గుట్టలు పుట్టలు ముంగే ఫ్యామిలీ పైన కొండా సుస్మిత చేసిన యుద్ధం ఆషామాషి యుద్ధం కాదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో ఢిల్లీకి పోయి, అక్కడి నుంచి లండన్ పోయి, అక్కడి నుంచి అమెరికా పోయి ఫ్యామిలీతోటి కొన్ని రోజులు ఎప్పటికీ ప్రజా జీవితమేనా, ఎప్పటికీ ఢిల్లీకి పోవడేనా, ఒక 15 రోజులు 20 రోజులు అట్లా కుటుంబంతో కలిసి బయట తిరగొద్దామని చెప్పేసి గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్లాన్ వేసుకుంటే, అదే టైంలో రేవంత్ రెడ్డి గారికి మనశ్శాంతి లేకుండా చేసిర్రు. పుండు మీద వచ్చి కాకి ఓడిచినట్టుగా దెబ్బ మీద దెబ్బ కొడతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మనసారా ఏదైనా సంపాదించుకోవాలన్నా, మనసారా ఎక్కడైనా కబ్జా చేయాలన్నా, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, రెండు వైపులా తబల వాయించినట్టు వాయిస్తా ఉన్నారు. అక్కడ నన్ను కబ్జా చేసుకుని ఇస్తలేరు, ప్రభుత్వ భూములు అమ్మి డబ్బులు సంపాదించుకున్నామన్నా కూడా హరీష్ రావు వదులుతలేడు, ఏదైనా స్కాములు చేసి ఏదైనా సంపాదించుకుందామన్నా ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వదిలిపెట్టడం లేదు, ఇంకేమైనా చేసినా కూడా ఇటు క్రిషాంక్ వదలట్లేదు, ఇంకేమైనా చేద్దామన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తానికి ప్రజల దగ్గర నుంచి ఆస్తులు గుంజుకోవాలన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడ్డుగోడగా మారిరు, ప్రజలకు కాంగ్రెస్ కి మధ్యలో అడ్డుగోడగా మారిరు, ప్రజల దగ్గరికి పోనిస్తలేరు, ప్రజల ఆస్తుల్ని కాజేయాలన్నా కూడా ప్రజల దగ్గరికి పోనిస్తలేరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పలుమార్లు తాను టెన్షన్ పడుతూ రాజకీయంగా ఇట్లా ఎదుర్కోవడం నా వల్ల కాదని చెప్పేసి ఆయన ఎప్పుడో సరెండర్ అయిన విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజల విషయానికి వస్తే 6 గ్యారెంటీలు ఎప్పుడు ఇస్తావు? నువ్వు 10 ఏళ్ళ దాకా నువ్వు ఉండు కాదు, మేము వద్దనుకుంటుంటే నువ్వు ఉండుడేంది? నువ్వు 10 ఏళ్ళు కాదు 10 నిమిషాలు కూడా నువ్వు ముఖ్యమంత్రికి ఉండొద్దని చెప్పేసి ప్రజలు ఈ విధంగా చేసుడు, అన్ని రకాలుగా రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కంప్లీట్గా అటు అధిష్టానం కావచ్చు, అందరూ రేవంత్ రెడ్డి గారికి చెక్ పెట్టిర్రు. చదరంగంలో మంత్రులు గింత్రులు అన్ని కోల్పోయినప్పుడు రాజులు ఒక్కడే ఉండి ఏం చేస్తాడు? ఏమి చేయలేడు, ఎవరిని కూడా ఎదుర్కోలేడు కదా, ఒక స్టెప్ కూడా ముందు కదలనీయలేడు. ఆ తీరుగానే రేవంత్ రెడ్డి గారు తనకంటూ తాను ఉచ్చు క్రియేట్ చేసుకున్నాడు. ఇటువంటి గొప్ప వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీలో తలొగ్గుతా ఉన్నాయి. నేను ఢిల్లీకి పోయి అట్లా తిరిగి వస్తా, కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఆగదు, నడుస్తూ ఉండాలని చెప్పేసి ఆయన మాట్లాడాడు. కొండా సురేఖ బిడ్డ కొండా సుస్మిత గారు ఏం చెప్పారు? నేను ఇక యుద్ధం ప్రకటిస్తా, ఏ సిచ్యువేషన్ లోనైనా ఎవడో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుడేంది, నేనే నిలబడతా, ఈ పరకాల నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా నిలబడి సీఎం తాత దిగొచ్చినా సీఎం బాబు దిగొచ్చినా నేను ఎమ్మెల్యేగా నిలబడాల్సిందే, 80 ఏళ్ళ ఉన్న ఆ రేవంత్ ప్రకాష్ కి ఆయనకు టికెట్ ఇస్తా అంటవా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే కొండా సురేఖ గారి జన్మదిన సందర్భ వేడుకల్లో కొండా సుస్మిత ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల కారణం ఏందో కంప్లీట్ గా బయట పెట్టుకునే ప్రయత్నాలు చేద్దాం. అసలు కారణం ఏందో మనం బయట పెడదాం. గుర్తుపెట్టుకోండి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ పదవి తీసుకున్న తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని గెలిపించే బాధ్యత మీది కొండా సురేఖ ఫ్యామిలీ తోటి ఆయన కూర్చొని మాట్లాడిండు. కొండా సురేఖ అక్క, నీ ఎమ్మెల్యే పదవి నీకే ఉంటది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నీకు మినిస్టర్ పదవి ఇస్తా, అదేవిధంగా కొండా మురళికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తామంటే, సరే మా ఇద్దరి సంగతి ఓకే, మరి నా బిడ్డ సంగతి ఏం కావాలంటే ఈ ఒక్కసారికి పరకాల నియోజకవర్గం నుంచి ఒకసారి అతనికి ఎమ్మెల్యేగా అవకాశం ఇద్దాం. ఆయనకి ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టర్మ్ అంటే 2028 టర్మ్ కాడికి వచ్చేసి రేవంత్ ప్రకాష్ తీసేసి కొండా సుస్మితని అక్కడ ఎమ్మెల్యేగా నిలబెడతా, ఎమ్మెల్యే టికెట్ ఆమెకు ఇస్తా అని చెప్పేసి మాట్లాడింది. ఈ విధంగా ఒప్పందాలు ఆయన టీపీసీసీ ఉన్నప్పుడు జరిగింది. ఇది ఇట్లా జరిగితే రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? మొన్న పలు పరకాల అభివృద్ధి కార్యక్రమాలు, ములుగు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి ములుగు సభ అయిపోయిన తర్వాత పరకాల నియోజకవర్గంలో సభ పెట్టారు. సభ పెట్టగానే ఇక్కడ జరిగిందేంటి సోదరులారా అంటే, అక్కడ మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెట్టేసి
రాబోయే రోజుల్లో 2028లో మరోసారి రేవూరు ప్రకాష్ గారికి ఓటేసి గెలిపిర్రి, అతనే రాబోయే రోజుల్లో మీకు ఎమ్మెల్యేగా నిలబడతాడని చెప్పేసి ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ఇలా మాట్లాడడం తర్వాత కొండా సుస్మిత ఊకుంటుందా? కొండా సురేఖని ఎప్పటి నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి దూరం పెడతా ఉన్నారు. కొండా సురేఖని మంత్రి పదవి నుంచి విషయంలో కావచ్చు, వాటాల లోలిలో వాటాల కాడు వచ్చిన లోలి ఇది మొదలు చెప్పుకోవాలంటే ఒక 600 కోట్ల విషయంలో రేవంత్ రెడ్డికి ఇంత అంత అనుకున్న లెక్కలు వేసుకునే కాడికి మా మేడంకి ఇంత మా సార్కి ఇంత అని కాడ లోళ్ళు వచ్చింది. లోళ్ళు వచ్చి ఇద్దరు దూరం అయిపోయారు, మాటల్లో మాట్లాడుకున్నంత దూరం వెళ్ళిపోయారు. ఏ పలు డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా పరకాల నియోజకవర్గంలో కావచ్చు, ఇటు ములుగు నియోజకవర్గంలో కావచ్చు, కొండా సురేఖ గారు ఎక్కడ అటెండ్ కూడా కావడం లేదు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆవిడ గారు ఏ ప్రోగ్రాంలో కూడా పాల్గొనడం లేదు. ఒక రేవంత్ రెడ్డిని కూడా లెక్క చేయకుండా ఆవిడ పక్కగా వెళ్తా ఉంది. అయితే మా అమ్మని ఇంత టార్గెట్ చేసుకొని మా కుటుంబానికి మాట ఇచ్చి ఈరోజు మళ్ళీ రేవూరు ప్రకాష్కి 80 ఏళ్ళలో ఉన్న మనిషి, ఇక మాట నేను చెప్పొద్దు, డైపర్ వేసుకొని తిరిగే మనిషిని కూడా, నడవడం కూడా చక్కగా రాని మనిషిని కూడా మళ్ళీ ఎమ్మెల్యే చేస్తా అంటున్నావు. నీ కళ్ళు నెత్తికెక్కినాయా? సీఎం కాగానే కళ్ళు నెత్తికెక్కినాయా? ఆనాడు మా తండ్రి దగ్గరకు వచ్చి కాళ్ళలో పడి మా అమ్మ కాళ్ళు పట్టుకొని ఈ వరంగల్ ఏరియా కాడికి గెలిపించు అక్క అని చెప్పేసి కాళ్ళ పడ్డ నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి కాగానే కళ్ళు బైర్లు గమ్మినాయి, కళ్ళు నెత్తికెక్కినాయని చెప్పేసి పులి బిడ్డ లెక్క మాట్లాడింది. ఎవరు? కొండా సుస్మిత గారు పులి బిడ్డ లెక్క మాట్లాడింది. ఈరోజు నీ ప్రభుత్వం ఉండొచ్చు, ఈరోజు నీకు జెట్ సెక్యూరిటీ ఉండొచ్చు, నన్ను కాదనుకుంటే అరెస్ట్ చేపించచ్చు, ఇంకా లేదనుకుంటే ఇది ఇంకేదైనా చేయొచ్చు, కానీ నా యుద్ధాన్ని మాత్రం నేను ఆపను. ఇదే పరకాల నియోజకవర్గంలో నువ్వు టికెట్ ఇచ్చినా ఇయ్యకున్నా కొండా సుస్మిత అంటే పులి బిడ్డ, ఆశామాషి బిడ్డ కాదు, పులి బిడ్డ ఎమ్మెల్యేగా నిలబడి తీరుతా అని చెప్పేసి కుండ బద్దలు కొట్టిరు. ఎవరు? కొండా సుస్మిత గారు. ఇవంతా గొప్పగా సాగింది. ఇది మామూలు కాదు. తెలంగాణ రాష్ట్ర చూపులంతా ఈరోజు కొండా సురేఖ బిడ్డ కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపైన ఈరోజు రాష్ట్రంగా దేశం మొత్తం ఇదే చూస్తూ ఉంది. ఈ లెక్కను చూసుకుంటే కొండా సురేఖ కుటుంబం వెనకాల అధిష్టానం ఉంది అని అనుకోవచ్చు కొంత విషయంలో కూడా. ఎందుకంటే కాంగ్రెస్ తోటి ఎప్పటి నుంచో కలిసి ఉన్న కొండా సురేఖ గారు కాంగ్రెస్ నుంచి తన జీవితం మొదలైన ఆవిడకి అంత అవకాశాలు ఇచ్చిన ఆ అధిష్టానం ఈరోజు ఆవిడకి అండగా ఉన్నట్టుగా కనబడతా ఉంది. బ్యాక్ ఎండ్ లో రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, అధిష్టాన పెద్దలు కానీ, కేసీ వేణుగోపాలే కానీ, మల్లికార్జున ఖర్గే కానీ వీళ్ళందరూ వెనుక పుషప్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది మనకి. ఇక్కడ ఓ మంత్రిని ఒక ఆడబిడ్డను చూడకుండా ఆడబిడ్డ పైన ఎన్నో దుష్ప్రచారాలు, ఆడబిడ్డని ఒదగనీయకుండా అభివృద్ధి నిధులు ఇవ్వకుండా కొండా సురేఖని ఎన్నో విధాలుగా అవమానం చేసిండు రేవంత్ రెడ్డి. మరి ఇవన్నీ చూసినా కొండా సుస్మిత ఊకుంటుందా? మమ్మల్ని గెలిపించండి, మా ప్రభుత్వాన్ని 34 సీట్ల దాకా వస్తే మీకు ఒకటి ఎమ్మెల్యే పదవి, ఎమ్మెల్సీ పదవి, మీ బిడ్డకి ఎమ్మెల్యే టికెట్ అని చెప్పేసి ప్రకటించిన రేవంత్ రెడ్డి అధికారం రాగానే ఈరోజు కళ్ళు నెత్తికెక్కాయని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఈ విధంగా కొండా సుస్మిత గారు చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కథనిగా ఓపెన్ చేద్దాం. కొండా సుస్మిత గారు ఏం చేశారు చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి మిత్రులారా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలందరూ ఓట్లేసి గెలిపిస్తే ప్రజాపాలన చేసి ప్రజల్ని కేసీఆర్ని మించి అభివృద్ధి చేస్తారని చెప్పేసి ప్రజలు ఊహించుకున్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసిర్రు? ఏ సభ మీద ఎక్కినా కూడా क्या किया सीएम रेवंत रेड्डी అంటే हम सिर्फ కేసీఆర్ కి నామీ లియా అనుకుంటూ రేవంత్ రెడ్డి సాగిపోయింది కదా. ఏం మాట్లాడినా కాళేశ్వరం కూలిపోయింది, ఇటు నీళ్ళు ఇవ్వమంటే కాళేశ్వరంలో నీళ్లు లేదంటాడు, ఇంకేమైనా చేయమంటే ఈ రోజు కేసీఆర్ అప్పు చేసిందంటాడు. ఈ రోజు వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలకు ఏదైతే కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆనాడంటే కర్మ అంటే వాళ్ళ కొడుకులకు పాపాలు తగిలేటి, వాళ్ళ కొడుకులకు పాపాలు తగిలేటి. కానీ కర్మ ఇక్కడ 5G ఏ విధంగా నెట్వర్క్ స్పీడ్ అయిందో, ఏ విధంగా AI జనరేషన్ వచ్చిందో, అదే విధంగా అదే లెక్కన ఇక్కడ ఏమొచ్చింది, కర్మ అనేది ఎప్పటికప్పుడే. ఇక్కడ మనం తప్పు చేస్తూ ఉంటే రేపే మనకు శిక్ష పడేటట్టు అయిపోతుంది. ఏ విధంగా అయితే కేసీఆర్ మీద నింద ఆరోపణలు చేసిండో, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి నానా రకాల నయావాంఛన డ్రామాలాడి లేనిపోని మాటలు మాట్లాడి ప్రజల్ని హింసించి ప్రజల్ని ఇబ్బంది పెట్టి హైడ్రా పేరుతో రకరకాల ప్రజల్ని ఏడ్పించిన ఈ రేవంత్ రెడ్డి గారు ఈ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కళ్ళు బైర్లు గప్పి చేసిన పనులకు ఈ రోజు ఆ కర్మ రేవంత్ రెడ్డిని వెంటాడకుండా వదలలే. బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తా, 100 మీటర్ల లోతుతో లోపల పాతేస్తా, కేసీఆర్ని మేడిగడ్డ మీద ఏమన్నాడు, అంత పెద్ద తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడిని పట్టుకొని మేడిగడ్డ మీద ఉరిదీస్తా అంటాడు. లేకుంటే హరీష్ రావుని పట్టుకొని మల్లన్న సాగర్ మీద ఉరిదీస్తా అంటాడు. ఇదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సిన? ఇదేనా పరిపాలించమని ఈరోజు ప్రజలందరూ ఓటుకు నోటు కేసులో
తీవ్రంగా దొరికిన ఒక నిందితుడిగా ఉన్న మనిషిని తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ యొక్క ఖజానా తాళం ఇస్తే ఈరోజు ఆయన దోచుకున్నదే కాకుండా ఈరోజు వాళ్ళ అనుచరులకు ఇచ్చి దోచిపించుడే కాకుండా తెలంగాణ భూములు కబ్జాలు చేసుడే కాకుండా పైన మాటలన్నీ కేసీఆర్ భూములు అమ్ముకున్నాడు, కేసీఆర్ అది చేసిండు, కేసీఆర్ ఇది చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎక్కడ భూములు అమ్మలా, ప్రభుత్వ భూములు లీజుకి ఇచ్చిండు. పెద్ద పెద్ద బడా కంపెనీలు నరేంద్ర మోడీ 12 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా కూడా ఈరోజు ఏ ఒక్క కంపెనీ తీసుకురాని కంపెనీలు అటు కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధికారులు, ఇటు కేటీఆర్ గారు అందరూ కలిసి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు తీసుకొచ్చి లీజుకి ఇస్తే దాంతో వచ్చిన కొన్ని వేల కోట్ల రూపాయలతోటి కళ్యాణ లక్ష్మి కావచ్చు, గ్రామాల్లో అభివృద్ధి పథకాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మికి ఏ విధంగా పథకాలు అందించాలని షాదీ ముబారక్ లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు, రోడ్ల డెవలప్మెంట్స్, మౌలిక వసతులు, తెలంగాణ రాష్ట్రంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోతింగ్ లో ప్రతిదీ ఆయన వచ్చిన డబ్బులు తెలంగాణ ప్రజలకు పంచిండు, తెలంగాణ ప్రజలకు పంచిండు. ఎట్లుండే మన బతుకులు అని చెప్పేసి పాడుకున్నది ఆట. తెలంగాణ రాకముందు ఎట్లుండే మన బతుకులు, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లయింది మన బతుకులు అని చెప్పేసి ఆ విధంగా పాడుకున్న పాటలు ఆషామాషిగా పాడుకోవాలా. తెలంగాణ అభివృద్ధి అయితే, తెలంగాణ బాగుపడితే అయింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఏమంటాడు, పరిపాలించబోయా నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిరంటే కేసీఆర్ని అంతు చూస్తా, కేసీఆర్ని లేకుండా చేస్తా, కేసీఆర్ని మొత్తం ఇక అసలు 100 మీటర్ల గోతిలో తీసి ఊరేసి అట్లేసి ఇట్లేసి తెలంగాణ సాధకుడిని పట్టుకొని తెలంగాణకి ప్రాణం పోసిన నాయకుడిని పట్టుకొని పదే మాట్లాడినా కదా. ఈ రోజు ఎవరు అంతు కోరుకున్నావో, ఈ రోజు ఏ పార్టీ అంతు కోరుకున్నావో ఈ రోజు నీ పార్టీ అంతు అవుతా ఉంది, ఈ రోజు నీ పార్టీ అంతు అవుతా ఉంది. నీ కడ్లాగా చూసుకో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయితే కొండా సుస్మిత గారు మాట్లాడిన విషయాల పరంగా 12 నిమిషాల వీడియో అయితే ఉంది మిత్రులారా, దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ప్రతిదీ వినడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇది తెలంగాణ రాష్ట్ర గౌరవానికి, కాంగ్రెస్ పార్టీకి కొనసాగుతున్న కాంగ్రెస్ కార్యకర్తలకు జరిగిన అన్యాయానికి, ఈరోజు తెలంగాణ మొత్తం రగిలి ఇచ్చిన శాపనార్థాలతో కుప్ప కూలిపోతున్న కాంగ్రెస్ యొక్క ఘనత గొప్పతనాన్ని మీ కండ్లారా మీరే చూడండి సోదరులారా. వచ్చి తిరిగితే రేవంత్ ప్రకాష్ రెడ్డి గెలిచాడు. ఈరోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్ల కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈరోజు ఎందుకు కూర్చోవస్తలేదు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతాడా? నేను నాకు భయం లేదు, ఇవాళ పోతే రేపు 2 నాకు. ఎందుకంటే నా బిడ్డ, నా కొడుకు ఎవరైనా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, ప్రజల మధ్య ఉండేదాన్ని. ఈ రోజు మా నాన్న కట్లే పెంచిండు, నువ్వు భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. కానీ ఈ రోజు చాలా ఈ 2 ఎవరికి ఎందుకైనా ఇలా రాజీనామా చేయమని చెప్పు, ఇలా రాజీనామా చేసి ఎలక్షన్ కదా. నా ఇంటికి వంచని ఉన్నది, 3 బిల్డింగ్ నీకు ఇస్తా, అక్కడనే ఉండే రేవంత్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. రేవంత్ రెడ్డి కలుస్తారా లేకపోతే ఉన్న కుటుంబంలో ఎవరు ఉన్నాయి? ఈ రోజు నేను రేవంత్ రెడ్డి గారిని అయితే మీరు విన్నర్గా సోదరులారా, కొండా సుస్మిత గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా నాకు ఆవిడ ముఖంలో అయితే పులి గాండ్రించినట్టుగా, పులి గర్జించినట్టుగా అయితే కనిపించింది నాకైతే. ఈ తెలంగాణ రాష్ట్రంలో తిరగబడ్డ చరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్రం అంటే ఉట్టి గడ్డ కాదు, తిరుగుబాటుకు నిదర్శనం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని బానిసత్వంగా చూసిన, ఆ సంఖ్యను తెంచిన ఆ కేసీఆర్ గారి నుంచి మొదలు పెడితే ఈరోజు ప్రతి ఒక్కరు ఉద్యమకారులే. ఆ ప్రతి వెన్నులో అటువంటి తత్వాన్ని నింపింది కేసీఆర్ గారి యొక్క ఉద్యమం, నిరంతర కృషి. 2001 నుంచి మొదలు పెడితే 2014 వరకు సుదీర్ఘమైన పోరాట స్ఫూర్తిని ప్రజల గుండెల్లో అణువణువున ఈ రోజు నింపింది కేసీఆరే. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్క నాయకుల్ని ఈ రోజు మాకు పదవులు ఎక్కడా అని చెప్పేసి తిరుగుబాటు చేస్తే వాళ్ళందరినీ తీసుకొచ్చి జైలులో వేసిర్రు, వాళ్ళని కనిపించకుండా కొట్టిర్రు. మీరేంద్ర మా పార్టీలో మీకేంద్ర దిక్కు అని చెప్పేసి సొంత కాంగ్రెస్ కార్యకర్తలని దూరం పెడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు వాళ్ళ బాధ
భగవంతుడు చూసిండు. ఈరోజు వాళ్ళ కన్నీళ్లు గార్చిర్రు, వాళ్ళ బాధపడ్డారు. ఈరోజు వాళ్ళ శాపనార్థాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తగిలి సర్వనాశనం కాబోతుందని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తా ఉంది. ఈరోజు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అనుకూలంగా పనిచేస్తారో వాళ్ళకి మాత్రమే మంత్రి పదవులు కట్టబెట్టేట్టుగా రేవంత్ రెడ్డి చేస్తా ఉంటే, కాంగ్రెస్ పార్టీ కోసం ఆహార నిశలు పనిచేసిన, కాంగ్రెస్ పార్టీ కోసం నల్గొండ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క నియోజకవర్గాల్ని శాసించే ఆ యొక్క వెంకటరెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ ని కూడా రేవంత్ రెడ్డి ఆటాడుకున్నాడు. అటువంటి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వకుండా అతన్ని నాంచి, అతన్ని ఇబ్బంది పెట్టి, అతనికి నియోజకవర్గ డెవలప్మెంట్ ఒక రూపాయి ఇవ్వకుండా దూరం పెడితే, అతను 27 ఎమ్మెల్యేలతోటి ఏకమయ్యి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అధిష్టానం నుంచి పర్మిషన్ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్పుని ఏర్పాటు చేద్దామని ఒక ఉద్యమాన్ని తెరలేపిండు. ఎవరు? రాజగోపాల్ రెడ్డి గారు. తర్వాత ఒక ఆడబిడ్డ వరంగల్ పోరు గడ్డ మీద, రాణి రుద్రమదేవి పరిపాలించిన గడ్డ మీద రాణి రుద్రమదేవి తమ హక్కులు హరించడానికి వచ్చిన నిజాం రాజులతోటి కొట్లాడిన ఆ యొక్క వీరనారి, అటువంటి రక్తాలు చెందిన గడ్డ మీద పుట్టిన ఆ కొండా సురేఖని ఎన్నో విధాలుగా అవమానించి, ఎన్నో విధాలుగా దూరం పెట్టి మంత్రి పదవి తీసేయాలి, నాకు అనుగుణంగా ఉన్న పెట్టుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎన్నో రకాలుగా ఆలోచించి ఆడబిడ్డని నానా రకాలుగా అవమానించే కార్యక్రమాలు చేస్తే, ఇవన్నీ చూసి కొండా సుస్మిత గారు తట్టుకోలేక 80 ఏళ్ళు ఉన్న ఆ యొక్క రేవూరి ప్రకాష్ కి టికెట్ ఇస్తా అని చెప్తున్నావు, రాజీనామా చేసి ఇప్పుడు ఎన్నికలు పెట్టు, కొండా కుటుంబం గెలుస్తుందా లేకుంటే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా? రేవంత్ రెడ్డి దిగొచ్చి ఈరోజు ఈ చేసినా కూడా నువ్వు గెలవలేవు, ఈరోజు సీఎం కాగానే నీ కళ్ళు నెత్తికెక్కినాయా, నన్ను ఎవరైనా ఏమైనా చేసుకో, నేను ప్రాణం కోసం ప్రాణాలు పోతాయని భయపడే అమ్మాయినైతే కాదు, పులి కడుపులో పెట్టిన పులి బిడ్డలని చెప్పేసి ఈరోజు ఆవిడ గారు గర్జిస్తూ ఉంటే, ఆవిడ గారు మాట్లాడుతూ ఉంటే, కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్కరికి పూనకాలు లోడింగ్లు అయినాయి. ఎవడు అడ్డొచ్చినా ఎవడు రాకున్నా ఈ యొక్క పరకాల గడ్డ మీద ఎమ్మెల్యేగా నిలబడేది నేనే. రేవంత్ రెడ్డి వచ్చినా, రేవంత్ రెడ్డి తాత ముత్తాతలు దిగొచ్చినా కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా నువ్వు టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా, బీఫామ్ ఇచ్చినా ఇవ్వకున్నా నేను ఇండిపెండెంట్గా నిలబడి ఇక్కడ గెలిచి చూపెడతా అని చెప్పేసి ఆవిడ గారు వైల్డ్ కాన్ఫిడెన్స్ గా చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళ మాటలు చూస్తూ ఉంటే, వీళ్ళ కాంగ్రెస్ యొక్క మాటలు ఈరోజు కాంగ్రెస్ పరువుని బజార్ కిడ్చేసిర్రు అన్న దానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి. ఈరోజు ఎక్కడో వాటర్ల కాడ లొల్లొస్తే గింత పెద్ద చిక్కు వచ్చింది చూసిర్రా. ఒక మంత్రి పదవి ఇవ్వకుంటే ఎక్కడ ఒక విప్లవం రగిలింది, ఇక్కడ వాటర్ కాడ లొల్లొస్తే ఇక్కడ పెద్ద విప్లవం రగిలింది.